లబ్ధిదారుల ముంగిటికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శుక్రవారం తిరుపతి స్థానిక బైరాగిపట్టణ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో వికలాంగులతో ఆత్మీయంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ ఉదయం నుంచే పింఛన్లు అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి లోకేష్ సారథ్యంలో వారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ మంజూరును నిరంతరం ప్రక్రియగా చేయడమే కాకుండా వితంతువులు పెన్షనర్లు ప్రక్రియను సులభతరం చేస్తున్నారన్నారు. గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ అనేక మంచి పనులు చేస్తుందన్నారు. అలాగే ఇంట్లో వారు ఎలా చూసుకుంటున్నారు, ఏవైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి అందించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని శ్రీధర్ వర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాము, సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.